బోరే బోరేనా బోరే. ఏరుడు మాత్రం చాలా కష్టం కింద. ఇంత బాగా రైతు చేసుకున్నదన్న మనది కాదు, సీడ్ ఇష్యూ కానీ అది ఏరేటోళ్ళు ఏం చేస్తారంటే ఇంత కాగేసింది. ఇది ఎడం పెట్టుకోవాలన్నా, ఇంత కాగాసింది. పరిస్థితి ఈ చెట్టు ఇట్లా పడ్డా కూడా తాలు కాలేదు. ఇంకా ఇట్లా పడ్డా కూడా తాలు కాలేదు, తాలు కాలేదు. ఒపీనియన్ వీడియో మాట్లాడాలని మీకు ఎలా అనిపించిందో ఒక బాగుందంట. నేను కావద్దు ఏంటంటే ఇంత జిప్పుగా పెట్టినా కూడా తాలు కాకుండా ఉందంటే గ్రేట్ అసలు. కాదెందుకన్నా చివరికంటే వేరు. లోపట చూసినా జూటిగా నువ్వు కర్ర లోపట చూసినా ఇంత లోపట ఉన్నా కూడా అదే మాట్లాడరాదు. లోపట ఉన్నా కూడా ఇంతవరకు తాళ్ళు కాలేదంటే గ్రేట్. ఇది ఒక రైతుకు నువ్వు ఏం చెప్తానో, ఒక మెసేజ్ ఏం చెప్తానో అది ఒకసారి. ఇది మనం సీడ్ ఏ విధంగా వేసుకుంటే బాగుంటుందో ఒక మాట చెప్పరా. కాకపోతే ఏంటంటే దీన్ని సీడ్ పెట్టుకునేటప్పుడు ఎట్లా పెట్టుకోవాలంటే ఎటు దానికి 2 ఫీట్ల 2 వైపులా 2 ఫీట్ల పెట్టుకోవాలి. ఇది నా 1 సైడ్ పెట్టిండు. 1 సైడ్ పెట్టినా ఇంత జిబ్బుకున్నా కూడా తాళ్ళు కాకుండా ఉందంటే గ్రేట్ అసలు. ఇప్పుడున్న పొజిషన్ లో తాళ్ళు కాకుండా గ్రేట్. ఇప్పుడు అదొక కర్ర ఉంది చూడండి, అది ఇప్పుడు ఆ చివరికి ఉంది. కానీ ఇంత జిబ్బుకున్నా కూడా ఇంత ఈ టైంలో తలిగి ఇంత బాగుందంటే అసలు గ్రేట్ అసలు. ఇది కాబోతుందంటే ఈ రైతు తలిగి కొంచెం దగ్గర పెట్టుడు, సాల్తోట పెట్టుడు కొంచెం బాగలేదు. కానీ అది 2 వైపులు పెట్టుకుంటే మాత్రం ఏక దమ్ముంటుంది. మీకు ఎట్లా అనిపించింది అన్న? నాకు పర్లేదు సీడ్ అసలు. ఈ కాలంలో ఇప్పుడు నేను చెప్పంటారా, ఇప్పుడు నేను కూడా 6 ఎకరాలు పెట్టేసిన. నేను 6 ఎకరాల చిల్లర ఉంది. ఇప్పుడు నా ఇంటికాడ కూడా 40 క్వింటాలు అసలు ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పోయి చూసినా బాగుంటుంది, 40 క్వింటాల దాకా ఉంటుంది. కాకపోతే అంటే నాది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 40 క్వింటాలు దొరుకుతుంది. 10 క్వింటాలు ఇప్పుడు తాలే ఉంది. నాది 10 క్వింటాలు తాలే ఉంది. అంటే ఇప్పుడున్న పొజిషన్ లో తాళ్ళు లేకుండా ఇంత జిప్పుకున్నా కూడా తాళ్ళు లేకుండా అంటే నాకు ఇదే పరిచయం అవుతానా. ఇప్పుడు మీరు చూపించింది వేరు, ఇప్పుడు నేను చూసిన. ఎందుకంటే ఇక్కడ చూసింది వేరు. ఎందుకంటే మీరు చూపించిన కాడ పచ్చిగా ఉంది. ఈడ మొత్తం ఇప్పుడు ఒరగ అయిపోయింది. ఇది చూడు ఒకసారి, ఇప్పుడు ఒరగ అయిపోయింది. ఇది ఒరగ అయిపోయిన దాంట్లో కూడా తాళలేదంటే ఒక్క 5% కూడా లేదు. 5% కూడా లేదు ఇలా తాలు. 5% కూడా లేదు. బాగా ఉంది చూడండి. అదే కొస్తదాగా అదే సైజ్ ఉంది. కాయ సైజ్ చూడు కొంచెం. ఇప్పుడు మా తోటలో కానీ నల్లి వచ్చింది. నల్లి కాకుండా ఇప్పుడు కూడా కాపు కాస్తుంది. ఇంకా మంచి మందులు కూడా కొట్టుకున్నా. ఇది కూడా చూడండి. ఊళ్ళో నేను చెప్పలేము ఇక మనం. ఇంత గాల్లో లేకున్నా కూడా కాయ ఇంత ఉన్నదంటే, కాయ ఇంత ఉందంటే పర్సెంట్ ఉంటాను. కానీ ఎడంగా పెట్టుకొని అన్న కొంచెం మనం మందులు కూడా దగ్గర పెట్టుడు పొరపాటు అయింది. కాబట్టి ఇంత ఉన్నా కూడా అసలు ఈ రకంగా ఉందంటే గ్రేట్. ఇది ఖచ్చితంగా ఆయన కొంచెం మేనేజ్మెంట్